హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం రైల్వే నుండి వచ్చిన నోటిఫికేషన్, జేఈ, అదేవిధంగా కెమికల్ డిపార్ట్మెంట్ అండ్ మెటలర్జికల్ డిపార్ట్మెంట్ నుండి కూడా కంబైన్డ్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దాని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది చూద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం ఏజ్ లిమిట్ ఎంత అనేది చూద్దాం. ఐసైట్ ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, సిలబస్ ఏంటి, మన జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది క్లియర్గా చూడడానికైతే ప్రయత్నం చేద్దాం. సో దిస్ ఈజ్ ప్రవీణ్, ఎక్స్ ఇండియన్ రైల్వే ఎంప్లాయ్. సో ఈ ఛానల్లో పెట్టే ప్రతి క్లాస్ కూడా నేనే టీచ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా క్లాసెస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, షేర్ చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో కమింగ్ టు ద టాపిక్, ఎంప్లాయ్మెంట్ నోటీస్ 3/2024. మనకి ఇక్కడ పోస్టులు కనుక చూసినట్లయితే జూనియర్ ఇంజనీర్ అండ్ డిపార్ట్మెంటల్ ఆఫ్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్ దాంట్లో. సో ఇక్కడ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకి 30th July, మేబీ ఇంకో 2 days నుండి. క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ ఎండింగ్. డేట్స్ ఫర్ మోడిఫికేషన్, విండో ఫర్ ఆర్ కరెక్షన్స్, ఏమైనా మన కరెక్షన్స్ అవి ఉంటే వాళ్ళకి కూడా ఛాయిస్ ఇవ్వడం జరిగింది. సో మోస్ట్లీ మీరు ఇవ్వాలే కాకుండా 2-3 days టైం తీసుకొని నీట్గా మంచి పిక్చర్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకొని అప్లై చేయండి. తొందరపాటు చేసి తర్వాత మోడిఫికేషన్ ఉంటుందా అని బాధపడే బదులు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తే బెస్ట్. సో ఇక్కడ పోస్టులు కనుక చూసినట్లయితే కెమికల్ సూపర్వైజర్ అండ్ రీసెర్చ్, మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్ దాంట్లో చూస్తే ఓన్లీ 17 పోస్టులే ఉన్నాయి టోటల్ ఇండియా వైజ్. ఓన్లీ ఆర్ఆర్బి గోరఖ్పూర్లో మాత్రమే ఈ 17 పోస్టులు అనేది ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జేఈ డిపార్ట్మెంట్ ఆఫ్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్ కనుక చూస్తే ఇవి 7934 పోస్టులు ఉన్నాయి, అన్ని రకాల డివిజన్స్ కలిపి టోటల్ 7951 పోస్టులు. ఓకేనా. సో ఇది మనకి సంబంధించిన నెంబర్ ఆఫ్ పోస్టులు. సో శాలరీ ఏంటి అనేది అది నాట్ మ్యాండేటరీ. సో మంచి పే స్కేల్ అయితే ఉంటుంది మీకు అక్కడ ఇచ్చాడు కూడా. సో ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే, ఓకేనా, ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే మనకి 18 to 36 years. ఇవి జనరల్ కేటగిరీ చెప్తా ఉన్నాను. 18 నుండి జనరల్ కేటగిరీ 36 years వరకు, అంటే ఓసీ వాళ్ళకి 36 వరకు అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్గా 33 ఉండాలి. కోవిడ్ పాండమిక్ కారణం వల్ల 3 years అయితే పెంచడం జరిగింది. సో ఇవన్నీ మనం బేస్ చేసుకొని చూస్తే అప్కమింగ్ ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, వాళ్ళకు కూడా డెఫినెట్లీ 2-3 years పెంచుతారు కనుక నో నీడ్ టు వరీ. సో 36 years వరకు అయితే జనరల్ కేటగిరీ వాళ్ళు వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ చూద్దాం ఒక్కసారి ఐసైట్లు కనుక చూసినట్లయితే, ఐసైట్లు కాదు, ఇక్కడ చూద్దాం. ఇంకా ఇక్కడ ఉంది ఏజ్ లిమిట్. కెమికల్ సూపర్వైజర్ కావచ్చు జేఈ కంప్లీట్లీ 18 to 36 years వరకు, జనరల్ వాళ్ళు 36 వరకు. ఇక అప్ టు ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 years ఎక్స్ట్రా అంటే 41 years వరకు, ఓబీసీ వాళ్ళు 39 years వరకు, సో మనకి ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో మనకి ఓసీ వాళ్ళు 36, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 41, ఓబీసీ వాళ్ళు 39 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ సర్వీసెస్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళు ఉంటే ఇక్కడ చూడండి 10, 13 ఈ విధంగా మనకి యాడ్ అయితే అవుతాయి. మీరు ఒకసారి నోటిఫికేషన్ చూసుకోండి ఇక్కడ, ఓకేనా. సో ఫీజు అదంతా మనం పెద్దగా ఇంపార్టెంట్ విషయం కాదు ఇది. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అవుట్ ఆఫ్ దిస్ ఫీ ఆఫ్ 500 అండ్ అమౌంట్ ఆఫ్ 400. సో 500 రూపీస్ అయితే మనకి ఫీ, తర్వాత మనకి 400 అయితే రిటర్న్ అవుతుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఎక్స్ సర్వీసెస్ మ్యాన్కి, ఫీమేల్కి, ట్రాన్స్జెండర్స్కి, మైనారిటీస్కి, ఈబీసీ వాళ్ళకి 250 రూపీస్కి మాత్రమే మనకి 250 రూపీస్ కట్ చేసుకొని 250 రూపీస్ మనకి ఛార్జ్ రిటర్న్ పంపించే అవకాశం ఉంటుంది ఇక్కడ ఎవరైతే ఫస్ట్ సిబిటి అటెండ్ అవుతారు. సో అవన్నీ చిన్న చిన్న విషయాలండి. ఓకే. సో మనం ఒకసారి చూద్దాం. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి సిబిటి ఉంటుంది, సిబిటి 1, సిబిటి 2. సో మనకి 2 pagesలో ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి, సిబిటి 1 అండ్ సిబిటి 2. ఆ తర్వాత డివి, ఆ తర్వాత మెడికల్. సో ఫస్ట్ సిబిటి కనుక చూసినట్లయితే మనకి డ్యూరేషన్ 90 minutes,
నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100. సో యాజ్ యూజువల్గా అదర్ ఎగ్జామ్స్ ఉన్నట్టే మనకి 100 క్వశ్చన్స్ 90 minutes. సో ఇందులో కనుక చూస్తే మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25, జనరల్ అవేర్నెస్ 15, జనరల్ సైన్స్ 30. సో ఈ విధంగా మనకి టోటల్ 100 క్వశ్చన్స్ 90 minutes. ఓకేనా. సో ఇది మ్యాథమెటిక్స్ 30, అంటే మ్యాథమెటిక్స్ అంటే మనకి అరిథమెటిక్ అదే, అండ్ రీజనింగ్ 25 marks, జనరల్ అవేర్నెస్ అంటే సోషల్ కరెంట్ అఫైర్స్ జీకే కలిపి 15, జనరల్ సైన్స్ 30. ఓకేనా. సో ఒకసారి చూద్దాం. CBT 2 కనుక చూసినట్లయితే 120 minutes, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 150. ఓకేనా. సో ఇక్కడ చూస్తే జనరల్ అవేర్నెస్ 15, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ 10, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ 10, అండ్ టెక్నికల్ అబిలిటీస్ అంటే మనకి కోర్ సబ్జెక్ట్, అంటే మన డిగ్రీ బీటెక్ ఆ కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మనం ఏది ఎగ్జామ్కి అయితే ఎలిజిబిలిటీ అవుతామో ఆ కోర్ సబ్జెక్ట్ నుండి 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది మన యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్. ఇక్కడ కనుక చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఈ డిపార్ట్మెంట్స్లో అండి మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, మెక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెషినింగ్ ఇంజనీరింగ్, టూల్స్ అండ్ మెషినింగ్ ఇంజనీరింగ్, టూల్స్ అండ్ డై మేకింగ్ ఇంజనీరింగ్, కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ అంటే ఇందులో కాంబినేషన్ కూడా. ఓకేనా. సో వీళ్ళందరూ కూడా ఈ డిపార్ట్మెంట్కి మెకానికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ దానికి ఎలిజిబిలిటీ ఉంటారు. సో 3 years డిప్లొమా అంటే పాలిటెక్నిక్ వాళ్ళైనా ఎలిజిబిలిటీ అండ్ మనకి బీటెక్ వాళ్ళైనా ఎలిజిబిలిటీనే. సో యాజ్ యూజువల్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది అందులో మనకు ఒకటి ఉండాలి. సో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కాంబినేషన్ ఆఫ్ సబ్ స్ట్రీమ్స్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ అబౌట్ డిసిప్లిన్ అంటే మిగిలిన కాంబినేషన్ కూడా ఎలిజిబిలిటీ. సివిల్ వాళ్ళ ఎలిజిబిలిటీ అండ్ కాంబినేషన్ ఆఫ్ సేమ్ కాంబినేషన్లో కూడా మనకి సివిల్ అనేది ఉండొచ్చు. బీఎస్సీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆఫ్ 3 years డ్యూరేషన్. మరి డిగ్రీలో కూడా బీఎస్సీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉందనేది నాకైతే ఐడియా లేదు ఇది. అండ్ దీంతోపాటు బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్, బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ వాళ్ళు మనకి సిఎంఏ దానికి ఎలిజిబిలిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ ఇన్ కెమికల్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ కవరింగ్ ఎనీ 1 or more ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్. సో ఇదైతే వాళ్ళ దాంట్లో సబ్జెక్ట్ అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ కావచ్చు, పెయింట్స్ అండ్ కరోజన్ ప్రివెన్షన్, పాలిమర్స్, నాలెడ్జ్ ఆఫ్ ఎనీ కంప్యూటర్ లాంగ్వేజ్ విల్ బి ఎసెన్షియల్. సో యాజ్ యూజువల్ దాంతోపాటు ఇది కూడా మనకి ఉండాలి. అండ్ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అయినా డిగ్రీలో మనకి ఎలిజిబిలిటీ అని చెప్తా ఉన్నారు. సో ఇది అంతే అండి. ఓకేనా. మనకి డిగ్రీలో కంప్యూటర్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంబైన్డ్గా ఉండాలి ఖచ్చితంగా. అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా మనం చూసాం. సో ఇంకా చూసినట్లయితే మనం ఒక్కసారి చూద్దాం. నెంబర్ ఆఫ్ పోస్టులు కనుక సికింద్రాబాద్ కనుక చూస్తే సుమారుగా 590 or 600 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి సిలబస్ ఫర్ మెకానికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ గ్రూప్ జేఈ. సో ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఈ సబ్జెక్ట్స్ అండి, ఈ సబ్జెక్ట్స్లో ఈ టాపిక్స్ అయితే మనకి ఉండడం జరిగింది. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రూప్కి ఒక్కో సబ్జెక్ట్స్. సో మీరు ఒక్కసారి ఇది డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. సో అందరు గ్రాడ్యుయేట్స్ కనుక నో నీడ్ టు వరీ. పోస్ట్ పారామీటర్ కనుక చూసినట్లయితే ఆల్మోస్ట్ B1, C1, B1, A3 ఇవే ఉన్నాయి మనకి. సో మనకి ఎక్కడ A1, A2 అయితే లేదు. సో నో నీడ్ టు వరీ. స్పెడ్స్ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఆపరేషన్ చేయించుకున్నా మనకి పెద్దగా ఏముండదు, అంటే ఇష్యూ ఏముండదు. ఓకేనా. సో ఇక్కడ మీరు
పర్టికులర్గా ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ మెటీరియల్ సూపరింటెండెంట్కి 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని కనుక చూసినట్లయితే 3 years డిప్లొమా చేస్తే సరిపోతుంది అంటున్నాడు. మనకి డిఫరెంట్గానైతే ఇవ్వడం జరిగింది ఇందులో మనకి. ఓకేనా. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు కావాల్సింది SCR కదా, SCR కింద సికింద్రాబాద్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ సుమారు 590 పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ మీరు ఒకసారి అప్లై చేసే ముందు ఏం చేయండి అంటే, మీరు ఏ పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతున్నారో అది ఒక పేపర్ మీద రాసుకోండి. సో ఆ పేపర్ ఆ పోస్టులకి మన సికింద్రాబాద్లో ఎన్ని ఉన్నాయి, వేరే అదర్ జోన్స్లో ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి కంపేర్ చేసుకొని అప్లై చేయండి. డైరెక్ట్ బ్లైండ్గా సికింద్రాబాద్ మనం కదా అని సికింద్రాబాద్ అని అప్లై చేయకుండా మీరు ఏ దానికి ఎలిజిబిలిటీ అవుతా ఉన్నారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అప్లై చేయడానికైతే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తొందరపాటు చేసి ఇబ్బంది అయితే పడకండి. సో ఇది మనకి సంబంధించి, నేను ఐసైట్కి సంబంధించి ఒక సపరేట్ వీడియో రేపారు ఎల్లుండి చేస్తాను. సో అదేవిధంగా మీకు జేఈకి ఉపయోగపడేది నేను చెప్పేది ఏంటి అంటే, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ తీసుకోండి, చాలా ఉపయోగపడుతుంది, మిస్ అవ్వదు క్వశ్చన్. సైన్స్ స్కూల్ బుక్స్ తీసుకోండి, కెమిస్ట్రీ తీసుకోండి, అండ్ పాలిటీ తీసుకోండి, జీకే తీసుకోండి. ఇవైతే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, మీకు ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది. ఓకే. సో డెఫినెట్లీ మీకైతే ఉపయోగం అయితే ఉంటుంది. సో అందరూ కూడా నేను ఒకటే చెప్పేది, నోటిఫికేషన్కి సంబంధించిన వీడియో కూడా చేయడం అనేది మీకు మీరు చదివి నేర్చుకోవచ్చు. ఓకేనా. సో దానికి పెద్ద ఎవరో అవసరం లేదు, ఒకసారి చూడండి క్లియర్గా, బట్ కొద్దిగా కాన్షియస్లో ఉండి అప్లై చేయండి. తొందరపాటుతోటి ఏదో ఒక మిస్టేక్ చేసి తర్వాత ఇబ్బంది అయితే పడకండి. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్.